ఎప్పుడు రైతు బంద్ వేసిండు ఎప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి వెనకపోయి వారు రైతు బంద్ ఎప్పుడు వేసిండు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఒక విషయం చెప్పిండు ఏంటంటే మీరు రైతు బంద్ ఇస్తే మళ్ళీ తీసేసుకోండి మళ్ళీ మనం వచ్చినాక పెంచుతామని ఇంకోటి రుణాలు తీసుకోండి మీరు తర్వాత మళ్ళీ నేను ఇస్తాను మనం ఇస్తాం మనం మాఫీ చేస్తాం ఇవన్నీ చాలా చెప్పారు ఏవి చేయలేదు ఇప్పటివరకు ఒకసారి మీరు ఏం చెప్తారు వీళ్ళు ఖచ్చితంగా ఆగస్టులో రుణమాఫీ చేస్తామని అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఏమేమి హామీలు ఇచ్చినామో దాంట్లో 161 అమలు చేసినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు మేనిఫెస్టో తీసుకొని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చిందా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది రైట్ శ్రీనివాస్ యాదవ్ ఏం చెప్తారు అదే ఇప్పుడు అదే అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు మేము 5 నిమిషాలలో 500 కిలోమీటర్లు రన్ చేస్తామని వాళ్ళే నిర్ణయించుకొని ప్రజల దగ్గరికి పోయినరు ప్రజల దగ్గరికి పోతే వీళ్ళు 5 నిమిషాలలో 500 కిలోమీటర్లు పరిగెడతారంట మరి చూద్దాం మనం అని వాళ్ళని నమ్మిండ్రు ప్రజాస్వామికబద్ధంగా వాళ్ళకి 64 సీట్లతో అధికారం ఇచ్చిండ్రు మేమేమంటున్నామంటే అపోజిషన్ పార్టీగా లేదా మిగతా పార్టీలు కావచ్చు మిగతా ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నారో మీరు ఏమన్నారు రాగానే 100 రోజులని మీరే పెట్టుకున్నారు మీ నేరేషన్ అంత ఏంది 100 రోజులని మీరే ప్రచారం చేసుకున్నారు 100 రోజులలో అయ్యా వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు 4,000 అదేవిధంగా రైతు బంధును ఏదైతే 10,000 ఇస్తున్నారో దాన్ని 10,000 చేస్తున్నారు కౌలు రైతులను మీరు మేము పట్టించుకొని కౌలు రైతులకు వేస్తున్నారు మీరు చెప్పిన హామీలను గుర్తు చేయడమే ఇప్పుడు మన బాధ్యత జర్నలిస్టులు కావచ్చు అపోజిషన్ పార్టీ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఇప్పటి వరకు మీరు ఏ హామీనైనా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అమలు చేసిరా మీరు ఉచిత బస్సు అంటారు కదన్నా మీరు దాదాపు 2 దశాబ్దాల నుంచి జర్నలిజంలో ఉన్నారు ఇప్పటి వరకు ఉచిత బస్సు సంబంధించింది కూడా ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి ఇవ్వలే కావాలంటే ఆర్టీ వేయండి మీరు తీసుకోండి నేనేమంటున్నా అంటే ఇలా ఎన్ని రోజులు మీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పిండు కదా డిసెంబర్ 9 తారీఖు రాగానే నేను మొత్తము రుణమాఫీ చేస్తాను సరే ఆగస్టు 15 అని పెట్టుకున్నాడు ఆగస్టు 15 చేయండి ఇప్పటివరకు ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పేది మీరు రాగానే క్యాబినెట్ తీర్మానాలు చేస్తున్నారు ఇది చట్టబద్ధత చేస్తున్నారు ఈ 6 స్కీములను చట్టబద్ధత చేసినరా మీరు చట్టబద్ధత చేస్తానే పదే మీరు మాట్లాడడం జరిగింది మీ పబ్లిక్ మీటింగ్లలో తెలంగాణ ప్రజల ముంగట మీరు చట్టబద్ధత చేసినరా పోనీ చట్టబద్ధత కనీసం విధి విధానాలు నాకు 10 ఎకరాలు ఉంది నీకు 5 ఎకరాలు ఉంది ఆ అక్కకు 3 ఎకరాలు ఉంది మరి ఎవరికి ఇస్తావు 3 ఎకరాలకి ఇస్తావా 5 ఎకరాలకి ఇస్తావా 10 ఎకరాలకి ఇస్తావా లేదా నేను ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నా నాకు బండి కొనుక్కున్నా ట్రాక్టర్ కొనుక్కున్నా మరి ఐటీ ఫైల్ చేసిన ఏంది నీ విధి విధానాలు నేనేమంటున్నా అంటే నువ్వు 6 గ్యారంటీలో చట్టబద్ధ చేస్తావు ఇప్పటి వరకు 5-6 సార్లు క్యాబినెట్ మీటింగ్ అయింది ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి చర్చ జరగలేదు ఏది చట్టబద్ధత గురించి అది పోగా దీనికి ఒక విధి విధానాలు ఉంటాయి క్రైటీరియా ఉంటుంది ఎంత చేయాలి ఎంతవరకు చేయాలి ఎవరిని మార్జినల్ తీసుకోవాలి బీపీఎల్ కార్డు తీసుకోవాలా పింక్ కార్డు తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలనేది లెక్క ఉంటుంది కదా ఆ లెక్క ఇంతవరకు చెప్పలే కదా చెప్పకపోతే ఎట్లా నమ్మాలి నిన్ను ప్రజలు ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నావు ఆగస్టు 15కు జిల్లాకు 10 మందికి పిలిచి ఫోటోలు తీసి నిన్ను స్టార్ట్ చేసిన అంటే ఇది గోయింగ్ ఆన్ ప్రాసెస్ రేపేమంటారు అంటే మేము గోయింగ్ ఆన్ ప్రాసెస్ మేము చేస్తున్నాం కదా ఎందుకు తొందరపడుతున్నారు ఒక పాయింట్ ఇక్కడ రుణమాఫీ అంటున్నారు కదా ఇప్పుడు రైతు రుణమాఫీ అంటే మాకు ఓన్లీ పంట కోసం తీసుకున్న రుణమాఫీ ఉంటుంది ట్రాక్టర్లు అట్లాంటివి ఉంటారు కదా అలాంటివి లోన్ తీసుకుని ఏ దానికి రుణమాఫీ అన్ని రకాలు చేస్తారా ఏంది అని నేనేమంటున్నా ఇప్పటికైనా ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చిండ్రు మిమ్మల్ని అధికారం ఏం ప్రజలు ఇప్పుడు కూల్చేది ఏం లేదు మ్యాండేటరీగా మీకు 5 ఏళ్ళు ఇచ్చారు ఇప్పటికైనా విధి విధానాలను బయటపరచండి అంటున్నా విధి విధానాలను ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో ఏదైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళతో ఒక విధి విధానాలు డిసైడ్ చేయండి ఈ విధి విధానాల ద్వారా మేము రైతు రుణమాఫీ చేయబోతున్నాము అని లేదా దానికి అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందన్న బ్రదర్ కూడా తెలుసు మిత్రుడు కూడా తెలుసు ఎప్పుడు వచ్చింది ఏది మన కల్లాలం ఒడ్డు వచ్చినాక వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ కరిగట్ట అయింది వర్షం పడుతున్నాయి నాగళ్ళు దున్నుతున్నారు ట్రాక్టర్లు దున్నుతారు రైతు బీమా రైతు ఏదైతే భరోసా దేనికోసము రైతు బంధు దేనికోసం అన్నావు ఏదైనా డీజిల్కో యూరియా బత్తాలకో కూలీళ్లకో నాలుగులకో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది నువ్వు నాట్లేసినాక కోతల మీద రైతు బంధిస్తే ఏం లాభము కాబట్టి నేనేమంటున్నా మీకు అధికారం పోయేది ఏం లేదు మీకు అద్భుతంగా మ్యాండేటరీగా అధికారం ఇచ్చిండ్రు మాకు అపోజిషన్ ఇచ్చిండ్రు మేము ప్రజల వైపున ఉన్నాం మీరు పరిపాలించే వైపు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆ 6 గ్యారంటీలో మొత్తం 420 హామీలు ఉన్నాయి కాబట్టి అవి ఏవైతే ఉన్నాయో వాటికి ఒక విధి విధానాలు ప్రకటించండి మేము ఇప్పుడు చేస్తామని చెప్పండి ఆగస్టు 15 అన్నారు కదా ఆ ఆగస్టు 15 ఓకే అగ్రీడు నువ్వేం చేయలేవు నేనేం చేయలేవు మీకు గుర్తుపెట్టుకో ఇప్పుడు ఆగస్టు 15కు రుణమాఫీ చేయాలంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు
ఇప్పుడు అవసరం పడుతుంది. ఈ 35,000 కోట్లు ఎలా సమకూరుస్తుంది ప్రభుత్వం అని అదే ఈ విధి విధానాలు బయటకు వస్తే 35,000 కోట్లు అవుతుందా, 30 కోట్లు అవుతుందా, 47 కోట్లు అయితే అర్థమైంది. ఇప్పుడు నువ్వు 10 ఎకరాలు ఉంది, నేను 5 ఎకరాలు ఉంది, నేను 5 ఎకరాలే కట్ ఆఫ్ అనుకున్నాను, నువ్వు ఎగిరిపోతావు కదా. సో అంటే నేను అదే విధంగా నువ్వు ఇప్పుడు ట్రాక్టర్కు రుణమాపి అన్నావు, ఇంకొక అప్పు కోసం రుణమాపి అన్నావు. ఇప్పుడు రుణమాపి దేనికోసం తీసుకున్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది నీకు? అది కూడా ఒక క్రైటీరియా చెప్పాలి. నువ్వు చెప్తే నేను ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత అవసరం ఉంటుంది ఇప్పటివరకు చెప్పరు కదా. వాళ్ళే చట్టబద్ధత చేస్తున్నారు కదా, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకానికి ఇప్పుడైనా విధి విధానాలు ఉన్నాయా? ఇప్పుడు 4,000 ఇస్తున్నారు, 6 నెలలు అయింది, ఎందుకు ఇవ్వలేదు? ఒక నెల 2,000 చెప్పించింది కూడా ఎగ్గొట్టిండ్రు. నేనేమంటున్నా, సంక్షేమాన్ని నువ్వు ఆపుతెట్లా? మిత్రుడు జీతాలు అని చెప్తే జీతాలు ఇవ్వదంటలేము, మేము లేట్ ఇచ్చినామా ముందు ఇచ్చినామా ప్రజలకు తెలుసు, ప్రజలు తీర్పిచ్చిర్రు. నేనేమంటున్నా, నువ్వు జీతాల కంటే ముక్కు సంక్షేమం కదా. సంక్షేమం ఏదైతే ముసలవ్వలకు ముసలయ్యలకు 2,000 ఇచ్చే ఆ 2,000 టైం ఇవ్వకుండా అదేవిధంగా నువ్వు 4,000 ఇస్తే ఆలోచన మంచిది కదా. నువ్వే 2,500 ఇస్తాను మా అక్కలకు మా చెల్లెళ్లకు, ఆ 2,000 జాడ ఏది? వచ్చే గతంలో ఉన్న పథకాన్ని కొనసాగించమంటున్నాం, మీరు చెప్పిన హామీని కంటిన్యూ చేయమంటున్నాం. రుద్రమాదేవి గారు, ఇప్పుడు సరే ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఇప్పుడు ఇవన్నీ అమలు చేయాలంటే ఏ రకమైన బడ్జెట్ కావాలో మనకు తెలుసు. సో కేంద్ర